ఆ ఎడ గురించి నా చెప్పిన స్టోరీ ఇది 4th పార్ట్ 5th పార్ట్ అనమాట. అట్లా మా అమ్మని పెళ్లి చేసుకుంటావా అని అడిగిన తర్వాత చేసుకుంటాను అన్న తర్వాత మళ్ళీ సరే బాబు నీకు మా అమ్మాయికి రేపే పెళ్లి అని చెప్పి ఒక 10 గుర్రాలు లేకపోతే మా మనుషులు అందరూ వచ్చేసి ఆ అమ్మాయి కొద్దిగా పెళ్లి కూతుర్లా రెడీ చేసి, ఈ అమ్మాయి కొద్దిగా అన్నం తక్కువ ఉంటుంది కాబట్టి పెళ్లి కూతుర్లా రెడీ చేసి పాపు చేసి తీసుకొస్తానమాట. గుర్రాల మీద కూడా వచ్చింది రాజుగారు. స్టార్టింగ్ లో ఎవరైతే మీ రాజ్యానికి వీడు రాజు అవుతాడు అని చెప్పి జ్యోతిష్కుడు చెప్తాడు, స్వయంగా మహారాజు కూతురు అయిన ఈ అమ్మాయి ఏమో పెద్ద అందగతి కాదు, పెద్ద ఇది కాదు, రాజ్యం చూసి వస్తున్నా కానీ ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇష్టపడి రావడం. అందుకని ఈ అమ్మాయి కూడా ఏం చెప్పుందండి, నాన్న నేను రాజ్యానికి కొద్ది దూరంలో గుడి చేసి నన్ను వదిలిపెట్టేసి నన్నుగా ఎవరు ఇష్టపడి వస్తారో వాళ్ళనే నేను చేసుకుంటాను, నా వ్యక్తిత్వం నచ్చి దాన్ని నచ్చి నేను వాళ్ళనే చేసుకుంటా అని చెప్పిన తర్వాత అట్లానమ్మా అని చెప్పి అట్లా ఒక బామ్మగాని వదిలేసి ధాన్యాలు అన్ని పంపిస్తా ఉంటాడు రాజుగారు. సరుకులు వస్తూ ఉంటాయి. తర్వాత ఈ అబ్బాయి అంతా చూసిన తర్వాత ఓకే ఈ అమ్మాయి కూడా చెప్తుంది, నన్నుగా ఎవరైతే చూసి వ్యక్తిత్వం నుంచి ఎవరైతే వస్తారో వాడు ఎవడైనా కానీ నేను చేసుకుంటాను, నీ ఇవ్వడం ఇష్టం లేకపోతే నా పిల్లోడు పుట్టిన తర్వాత పిల్లోడికి రాజ్యం, మేమిద్దరం రాజా కూతురుగా రాజా కల్లుడుగా మిగిలిపోతామని చెప్తారు. చెట్లు వీడు సైన్యాధిపతి కొడుకు. ఓకే, అది ఫ్రెండ్స్ ఇంకో స్టోరీతో ముందుకు వస్తాను.